తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు? పేరెంట్స్ కనుక ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? రైట్ క్వశ్చనే ఇది. సుప్రీంకోర్టు ఈ క్వశ్చన్ అడుగుతున్నది. వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్లు స్వచ్ఛందంగా ఆ రిజర్వేషన్ని వదులుకోవాలా? ఎందుకంటే ఇవాళ ఉద్యోగాల్లో అత్యంత పెద్ద పోస్ట్ ఏది? ఐఏఎస్ ఐపీఎస్ఏ కదా, యూపీఎస్సీ కదా, సివిల్స్ రాస్తేనే కదా ఐఏఎస్ ఐపీఎస్, అదే కదా అత్యంత ఉన్నతమైన పోస్ట్ అదే కదా. మరి అట్లాంటి వాళ్ళకి ఇంకా రిజర్వేషన్ ఎందుకు మీ పిల్లలకి? ఆ రిజర్వేషన్ మీరు తీసుకోకపోతే, మీరు వదులుకుంటే, అదే వర్గంలో ఉన్న అదే కమ్యూనిటీలో ఉన్న ఇంకొక పేదవాళ్ళకి ఆ రిజర్వేషన్ అందితే వాళ్ళు కూడా బాగుపడతారు కదా. ఇలా కొనసాగిస్తే దాని నుంచి ఎన్నటికీ బయటపడలేమని వ్యాఖ్య. కానీ ప్రభుత్వాలు కూడా ఈ ఐఏఎస్లకు రిజర్వేషన్ ఎందుకు అన్నదాన్ని ముందు పెట్టి మొత్తం రిజర్వేషన్లు ఎత్తేయాలనే ప్రక్రియకి కనుక మీరు శ్రీకారం చుడితే అది ఇంకొక ఉద్యమానికి తెరలేస్తుంది. అందుకే మనం ఏదైతే పాసిబిలిటీ ఉందో, ఏదైతే కరెక్టో దాని గురించే మాట్లాడాలి. కొంతమంది దొంగలు అసలు రిజర్వేషన్లు ఎందుకనే చర్చను తీసుకొస్తారు. మరి ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో ఎంత రిజర్వేషన్ అయితే వాళ్ళకి రావాలో ఇవ్వద్దని ఎవరు అంటలేరు. వీకర్ సెక్షన్స్కి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్స్ ఇద్దామన్న ఆలోచన మంచిదే కావచ్చు, కానీ వాళ్ళ శాతం ఎంత, వాళ్ళకు వస్తున్న రిజర్వేషన్ ఎంత? మరి దీని గురించి కూడా సుప్రీంకోర్టు చెప్పాలి కదా. కేంద్రం తీసుకొచ్చిన ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని పక్కదారి పట్టించి టోటల్ దాన్ని ఆ రిజర్వేషన్స్లో వాళ్ళు లబ్ధి పొంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగేలాగా వ్యవహారం కనబడుతున్నది. చాలా క్లియర్గా ఉన్నది. మన దగ్గర మొన్న వచ్చిన ఉద్యోగాల్లో కూడా చాలా అన్యాయం జరిగింది. మరి అది సుప్రీంకోర్టు దాకా పోయింది కదా ఆ కేసు. రిజర్వేషన్ల ద్వారా విద్య, ఆర్థిక పరమైన పురోగతి సాధించిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఓబీసీ రిజర్వేషన్ ఫలాలు కోరడంలో ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల నుంచి ఎన్నటికీ బయటపడలేమని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్ అధికారులు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు? విద్యా, ఆర్థికపరమైన సాధికారతతో వారు సామాజిక గతిశీలత సాధించారు. మళ్ళీ వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ కోరితే దీని నుంచి మనం ఎప్పటికీ బయటపడలేమని జస్టిస్ బివి నాగరత్నం వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు ఇద్దరు కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో క్రిమిలేయర్ ఆధారంగా తనకు రిజర్వేషన్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పైన జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం శుక్రవారం విచారణ నిర్వహించింది. ఇది ఆందోళనకరమైన విషయం. ఇలా కొనసాగిస్తూ పోతే ప్రయోజనం ఏంటి? రిజర్వేషన్ ద్వారా తల్లిదండ్రులు చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, అయినా పిల్లలు మళ్ళీ రిజర్వేషన్ కోరుతున్నారు. వారు దీని నుంచి బయటపడాలి అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా పురోగతి సాధించినప్పటికీ రిజర్వేషన్ ఫలాలు కొనసాగుతుండడంపై జస్టిస్ నాగరత్న విచారణ సందర్భంగా పదే ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక, విద్యాపరమైన సాధికారతతో సామాజిక హోదా మెరుగవుతుందని గుర్తు చేశారు. తల్లిదండ్రులు చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తూ చాలినంత ఆదాయాన్ని కలిగి ఉన్నప్పటికీ పిల్లలకు రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయడం వెనుక హేతుబద్ధతను ఆమె ప్రశ్నించారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు అంటే ఈడబ్ల్యూఎస్ డిసడ్వాంటేజెస్ గ్రూప్నకు సామాజిక వెసులుబాటు అనేది లేదు. ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉంది. ఈ విషయంలో కొంత సమతుల్యత అవసరం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారైతే పర్లేదు, కానీ రిజర్వేషన్లతో లబ్ధి పొంది తల్లిదండ్రులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా పిల్లలకు రిజర్వేషన్లను మినహాయించడాన్ని ప్రశ్నిస్తే ఎలా అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. కేసు ఏంటంటే, ఒక కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఆ కేసు ఏంటి అంటే, కురుబ సామాజిక వర్గం కర్ణాటకలో వెనుకబడిన తరగతుల బీసీ కేటగిరీ 2A ఉందట. ఈ వర్గానికి చెందిన ఒక అభ్యర్థి కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చిందట. అయితే కుటుంబ వార్షిక ఆదాయం 19,48,000 ఉండడంతో క్రిమిలేయర్ పరిధిని అధిగమించారంటూ అధికారులు అతడికి కుల చెల్లుబాటు ధృవీకరణ పత్రాన్ని నిరాకరించిరట. అభ్యర్థి తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే అని గుర్తు చేసిరట. దీంతో హైకోర్టును ఆశ్రయించిండు. అక్కడ ఏకసభ్య ధర్మాసనం పిటిషన్దారుకు అనుకూలంగా తీర్పునిచ్చిందట. దాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందట. దీంతో మళ్ళీ అతను సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇంకా తీర్పు ఏమి ఇవ్వనట్టుంది.